సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, ఒకటి గుర్తుపెట్టుకోస్మా. మాతా నిందతి, అమ్మ తిట్టదు. అటువంటి అమ్మ తిడుతుంది ఎప్పుడంటే, ఏవిరా ఇదిగొచ్చావు. తండ్రి పెద్దవాడు అయిపోతున్నాడు. అయిపోతున్న తండ్రికి విశ్రాంతి కావాలి. దేనివల్ల విశ్రాంతి వస్తుంది? కొడుకులు పెద్దవాళ్ళై ప్రయోజకులై సంపాదించి తెచ్చి, నాన్నగారు ఇంతకాలం పరిగెత్తి మమ్మల్ని నించోబెట్టారు, నాన్నగారు మీరు కూర్చోండి, మేము మిమ్మల్ని సంతోష పెడతాం అని వాడు తెచ్చినప్పుడు కాదు. వాడు తెచ్చింది నా డబ్బని బ్యాంకులో వేసి తిరగడానికి కాదు, కొడుకు తండ్రి సంతోషపడేటట్టుగా ప్రవర్తించడానికి తెచ్చి నాన్నగారికి మళ్ళీ వాడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు. మాతానిందతి, ఆ డబ్బు సంపాదించని కొడుకును చూసి అమ్మ తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి అభినందించారు. చాలా సంతోషం రా నాన్న అని వీపు మీద చెయ్యి వీడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. ₹1 సంపాదించరు. ఆ మరదల మొహం చూస్తే సిగ్గేస్తోంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ కొనుక్కున్నారు. పాపం ఆ అమ్మాయికి ఏమీ లేదు. వాళ్ళు కొంటారు కానీ భర్త కొన్న తృప్తి వస్తుందా ఆవిడికి? ఏమిటో వీడు ₹1 సంపాదించరు కాబట్టి భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి, సేవకుణ్ణి పిలిచి ఒరే వాహనం తీసి ఇక్కడ పెట్టు అంటే ₹1 ఇవ్వవు కానీ పనులు చెప్తావులేవా, జీతం ఇచ్చేది మీ అన్నయ్యలు అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుత, కొడుకు సంతోషంగా వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అండవు. వాడిని చదివిస్తే కదా డబ్బు సంపాదించి. కాబట్టి నానుగచ్చతి సుత. కాంతాపి నాలింగతి, ప్రియమార భార్య కౌగలించుకోడు. అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం. సుహృత్, సుహృత్ చాలా మంచివాడు ఆయన, స్నేహితుడు. ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. ఆయన ₹1 సంపాదించుకుంటున్నాడు. వీడు అస్తమానం స్నేహితుడు కదా అని కనపడ్డప్పుడల్లా ఏమైనా ₹10 ఉంటే చూడంటే, ఆయన అలా వస్తూ వీడు ఇలా తిరిగితే ఆయనకి పనున్నా లేకపోయినా అలా వెళ్ళిపోతాడు. వీడు హలో అని ఇలా అన్నా సరే ఆయన చూడనట్టుగా వచ్చేస్తున్నానంటే వెళ్ళిపోతాడు. ఎందుకని? వీడికి కనబడితే అని అడుగుతాడని. ఆయన తప్పు కాదు, అస్తమానం అడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. తస్మాత్, ఆ కారణం చేత నైతికమర్థమార్జన శృణు సఖే, హే సఖే ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. ఎలా? నైతికమర్థమార్జన, నీతిగా సంపాదించు, ధర్మం తప్పకు. ధర్మం తప్పకుండా సంపాదించి తృప్తితో జీవించు. యావత్విత్తోపర్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జరదే వార్తా కోపిన పృచ్చతి గేహే అంటారు శంకర భగవత్పాదులు. పిచ్చెక్కిపోకు. ఈశ్వరుడు ఏదిచ్చాడో దానితో పరమ తృప్తిగా బ్రతుకు. తనకు తాను అప్పినట్టి కాసు 10,000 నిష్కముల్ గాతలంచి ఆత్మ మోదించి పుత్ర ధనాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుండునంత అంటారు కుచేలోపాఖ్యానంలో పోతన గారు. ఎంత వస్తే అంతతో పరమ తృప్తి. ఈశ్వరుడు నాకు ఇది కటాక్షించాడు, పరమ సంతోషంగా జీవించు. లేదని ఏడవకు, ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ధర్మము చేత ఆర్జన ముడిపడుతుంది. వ్యయం ఉన్నా లేకపోయినా కూడా, లేకపోయినప్పుడు వ్యయం చేయడం అన్న అవకాశం ఉండదు. కాబట్టి సంపాదించాడనే అనాలి, ధార్మికంగా సంపాదించాడని. ఉంది కదా అని ఖర్చుని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. అది మళ్ళీ ధర్మానికే ఖర్చు పెట్టాలి. నువ్వు ₹1 ఖర్చు పెడితే ధర్మం నిలబడుతుందా? ఇది ప్రధానం. ఉందని ఖర్చు పెట్టడం కాదు. నేను ఇప్పుడు ఈ ₹10 ఖర్చు పెడితే నేను పెడుతున్న ఖర్చు ధర్మచక్రంలోకి ఇముడుతుందా, ఇది చూడాలి. వ్యయం చేసేటప్పుడు ధర్మానికే, సంపాదించేటప్పుడు ధర్మానికే. ఇప్పుడు ప్రధానమేది? ధర్మమే. ఆర్జనయందు ధర్మం, వ్యయమునందు ధర్మం. ఈ దేశంలో ఒకనకొకప్పుడు ఇది సిద్ధాంతం. అందుకే ఈ దేశంలో శాంతికి కొరత లేదు. ఈ దేశంలో శాంతిని స్థాపించడం రక్షక భటుల ద్వారా చేయలేదు, వైదికమైన జీవన విధానము ద్వారా సాధించారు. శ్రీరామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మాట్లాడుతూ అయోధ్యానగరం యొక్క గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. నా కుండలి, నా మకుటి, నా సద్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో అని. అందులో నా కుండలి, నా మకుటి అని చెప్తూ నా సద్వి, నాల్పభోగవాన్ అంటే అల్పభోగం అనుభవించిన వాడు లేడు అయోధ్యలో అంటారు. అల్పభోగం అంటే ఒకరికన్నా తక్కువ ఒకరికి భోగం ఉండడం. అలా ఎలా ఉంటుందండి? సాధ్యమా? అసలు అన్నీ ఉన్నా అనారోగ్యం చేత భోగం అనుభవించలేరు. ఇంట్లో భార్య చక్రపొంగల్ చేసినా ఒంటి నిండా మధుమేహం ఉన్నవాడు ఏం తింటాడు? తినలేడు కదా. అప్పుడు అల్పభోగం కాదు. మరి కొడుక్కి మధుమేహం లేదు, వాడు చక్రపొంగల్ తింటాడు. అమ్మా ఎంత బాగా చేసావు అన్నమ్మా అని తింటాడు. వీడికి తినాలనుంది, పాపం తినాలన్న కోరికకి దరిద్రం లేదు, తినడానికే దరిద్రం. అంటే అనారోగ్యం, అందుకు తినలేడు. మరి అల్పభోగం కాదు, ఒకరికి
చూసారా శ్లోకం? అంటే అల్పభోగం అన్న మాట ఎందుకు లేదు అంటే వాళ్ళ యొక్క మనస్థితి చేత లేదు. మరి మధుమేహంతో ఉన్నవాడు చక్రబంధం తినకుండా తృప్తిగా ఎందుకున్నాడు అంటే ఈశ్వర గత జన్మలలో ఏదో మధుర పదార్థాలు వండుకుని ఎవడికి పెట్టకుండా సువాసనలు వస్తుంటే అవతల వాడు తిన్నాం మనకు కూడా పెడితే బాగుండంటే పెట్టకుండా తిన్నాను, ఎవరినో బాధ పెట్టా, అందుకే ఈ జన్మలో నన్ను తినకుండా చేశాం. ఈశ్వర మీ అనుగ్రహం చేత ఎంత పాపం తీసేశాం, ఎంత అసహ్యకరమైన విషయం. గుమగుమలాడే పదార్థం వండుకుని ఒకడికి పెట్టకుండా తిన్నానా, సిగ్గుచేటు. ఈ జన్మలో మధుమేహం పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ తప్పు చేయకుండా నాకు బుద్ధి చెప్పావు తండ్రి, కృతజ్ఞుణ్ణి. ఈ వ్యాధి ద్వారా నేను చేసిన పాపం తీసేశావు అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాడు ఈ చక్రభోగం తినకపోతే ఎంత తృప్తితో ఉన్నాడు వాడు? ఈశ్వర భక్తి చేత తృప్తి. అల్పభోగవా అంటే అల్పభోగం లేదు, సమాన భోగం అంటే మనసు యొక్క పరిణతి చేత. ఇప్పుడు దరిద్రం దేనికి పోతుంది? ధర్మమునందు ముడి చేత పోతుంది. అందుకే అసలు శ్రీరామాయణంలో 2 గొప్ప విషయాలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా గమనించండి. శ్రీరామాయణం మొత్తం మీద గొప్పతనం ఏమిటి అంటే రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగానే ఉంటాడు. నిజంగా లోపల రాముడు దుఃఖానికి వశుడయ్యాడు అనుకోండి, శరీరం వ్యాధిగ్రస్తం అయిపోతుంది. మనిషికి ఉన్న విచిత్రం ఏమిటంటే శరీరం ఎంత బలమైంది కానివ్వండి, మనసు కుంగిపోయింది అనుకోండి, ఒక్క ఆలోచన రాదు, ఉత్సాహం ఉండదు, ఏ పని చెయ్యలేడు. ఎందుకని అంటే ఎప్పుడూ ఆ బాధకి గురైపోయి ఏదో దాని గురించే బెంగ పెట్టుకుని కృషించిపోతాడు మనిషి. అందుకే శరీర బలం కన్నా మనసు యొక్క స్థితి గొప్పది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటలేక నిలబడితే మనసుతో హనుమ లంకాపట్టణానికి వెళ్ళిపోయారు అన్నారు మహర్షి. అంటే మనసు గొప్పది హనుమది. ఎందుకు దాటలేను? రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది, దాటేస్తానంతే. యథానాఘవ నిర్ముక్త శరస్వ సర్విక్రమ గచ్చేతత్కమిష్యామి లంకాం రావణపాలికాం మహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన వివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతనాదీనమానయిష్యామి రావణం. లంక కళ్ళనేమిటి? అక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గలోకానికి కూడా వెళ్ళి వెతికేస్తాను. అక్కడ కూడా కనపడకపోతే 10 తలల పురుగు రావణుడిని కట్టి తీసుకెళ్లి ప్రసరణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాబ్జముల యందు సమర్పించి కృతకృత్యుడవుతానన్నారు. అంటే మనసు గొప్పది. ఆ మనసు డీలా పడిపోయింది అనుకోండి, మనిషి సాధించలేడు దేన్ని. శరీరం ఎంత బలంగా ఉంటే ఎందుకు? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపోవు. శోకము మనోసంబంధం. శోకం వచ్చిందా ఉత్సాహం పోతుంది, ఏమి జ్ఞాపకం రాదు, ఏ పని చేయలేడు. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఆలోచిస్తూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, అదే ఆలోచిస్తూ ఉండిపో. మరి దేని చేత సంతోషం? ధర్మానుష్ఠానము చేత సంతోషం. ఇవాళ కలిసి వచ్చిందని సంతోషం కాదు, రేపు కలిసి రాలేదని సంతోషం కాదు. దేనికి సంతోషం? ఒక్క కారణానికి, ధర్మంగా నేను ధార్మికంగా బతుకుతున్నానా? నేను ఇవాళ ఉదయం చేయవలసిన పని చేశానా? మధ్యాహ్నం చేయవలసిన పని చేశానా? సాయంకాలం చేయవలసింది చేస్తానా? ధార్మికంగా నేను బ్రతికితే అంతే సంతోషం. నేను ఆ రోజు ధార్మికంగా బ్రతకలేదు, ఏడవాలి నేను ఆ రోజు. రామాయణం మొత్తం మీద రాముడు ఎందుకు సంతోషంగా ఉంటాడంటే రాముడు ఇప్పుడు ధర్మమును వదిలిపెట్టలేదు కనుక సంతోషం. ఏ ధర్మం పట్టుకున్నా అది నన్ను రక్షిస్తుంది. రామాయణంలో రాముడి యొక్క 2వ గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఈశ్వర సృష్టిలో పనికి మాలిన వస్తువు లేదు, అందరూ పనికొచ్చేవాళ్లే. అందుకే 24,000 రామాయణ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకంలో ఎప్పుడు రాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీడు భూమికి బరువురా, వీడు పనికి మాలిన వాడు అంటాం. ఎందుకో తెలుసా? ప్రతివాడిలో ఏదో గొప్పతనం ఉందంటాడు. ఆఖరికి రావణాసురుడి విషయంలో కూడా మహానుభావుడు అన్నాడు. హనుమంతటి వారు అహోరూపమహోధైర్య అహోసత్వమహోద్యుతి అహోరక్షసరాజస్వ సర్వలక్షణయుక్తత అన్నారు. అవతల వాడిలో మంచిని, గొప్పతనాన్ని, ఏదో ఒక ప్రజ్ఞని చూడడం ప్రాజ్ఞుడి లక్షణం. వాడిలో ఏమైనా ఉందా, నా తప్పు ఉందా అని
పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన లేకపోతే పాడైపోతాడు మనిషి. అది రామాయణం. ధర్మమే. అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం గొప్ప కాదండి, కలిసి రానప్పుడు ధర్మానికి నిలబడ్డం గొప్ప. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ధర్మం 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 అని నోరు కొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు. కాలం కలిసి రానప్పుడు, కాలం నీకు ఎదురు తిరిగినప్పుడు, నువ్వు పరీక్షా కాలమనందు నిలబడినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధార్మికంగానే ఉంటావా? నువ్వు చేసే పనులు ధర్మానికి కట్టుబడే ఉంటాయా చెప్పు. అప్పుడు నువ్వు ధర్మమూర్తి, ధర్మం కోసం బ్రతికి ధర్మం కోసం చచ్చిపోతావు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.